తెలిసిపోతుంది. నీ అవసరానికి చేసినాను అనుకున్నా అంతే. నువ్వు ఎవరిని రాదు ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా స్మూత్ ట్రాన్సిషన్ లైక్ ఏఈ, ఈ విధంగా ఇలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ మన వీడియోస్లో ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో మీరు లవ్ స్టేటస్ కానీ ఇంకేదైనా బీజిఎం స్టేటస్ మీరు క్రియేట్ చేసుకోవాలంటే అందులో మీరు ఇలాంటి స్మూత్ ట్రాన్సిషన్ యాడ్ చేసుకుంటే అందులో చాలా ఫీల్ ఉంటుందన్నమాట. ఆ వీడియోస్లో చాలా బాగా అనిపిస్తాయి అలాంటి వీడియోస్. సో అయితే మీరు ఇలాంటి స్మూత్ ట్రాన్సిషన్ని మీ వీడియోస్లో ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని ఇందులో మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న విధంగా. సో ఇది వచ్చేసి నా వీడియో నార్మల్గా ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ఇందులో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ లేవు, చాలా స్మూత్గా ఉంది వీడియో. సో ఇప్పుడు ఇందులో స్మూత్ మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా ఈ వీడియోని స్మూత్ ట్రాన్సాక్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు మనం. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఈ వీడియోని మనం మల్టిపుల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 2 సెకండ్స్కి ఒకసారి ఈ విధంగా వీడియోని కట్ చేసుకుంటాను, స్ప్లిట్ చేసుకుంటాను మధ్యలో ఇక్కడ. సో 2 సెకండ్స్ ఒకసారి, నెక్స్ట్ 4, 6, 8 ఈ విధంగా నేను కట్ చేసుకుంటాను. సో మీరు మాత్రం ఇక్కడ డిఫరెంట్ క్లిప్స్ ఉంటే మీరు ఆ క్లిప్స్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో అన్నిటిని సేమ్ టైంలో ఉండే విధంగా చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ నేను మల్టిపుల్ పార్ట్స్గా ఈ వీడియో మధ్యలో ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవడానికి నేను దీన్ని స్మూత్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ మధ్యలో 2 సెకండ్స్ ఒకసారి స్ప్లిట్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీని స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని క్లిప్స్కి ఈ విధంగా ఫస్ట్ అండ్ లాస్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఒకసారి అండ్ లాస్ట్ ఒకసారి ఈ విధంగా. సో అన్ని క్లిప్స్కి. ఓకే, సో ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్కి ఈ విధంగా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని క్లిప్స్కి యాడ్ చేసుకుంటాను చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని క్లిప్స్కి యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఇక్కడ లాస్ట్ 1 క్లిప్ ఉంది, సో దీన్ని కూడా యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు యాడ్ అయిపోయిన తర్వాత మనకు స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ 1 క్లిప్ ఉంది కదా, సో ఈ క్లిప్ని క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా. సో క్లిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ మీద కొంచెం జూమ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా జూమ్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. అది నెక్స్ట్ పార్ట్ ఉంది కదా, నెక్స్ట్ పార్ట్ని సేమ్ యాస్టీస్గా కొంచెం స్టార్టింగ్ పొజిషన్లో జూమ్ చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్ కీ ఫ్రేమ్లో జూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే విధంగా అన్ని క్లిప్స్ని, ఆల్ క్లిప్స్ని మనం ఇదే విధంగా జూమ్ చేసుకోవాలి. నేను ఆల్ క్లిప్స్ని ఇదే విధంగా జూమ్ చేసుకుంటాను చూడండి. అన్ని క్లిప్స్ని ఇక్కడ ఈ విధంగా జూమ్ చేసుకుంటే ఈ విధంగా మనకు స్టార్టింగ్లో జూమ్ నుంచి ఇక్కడ జూమ్ ఇన్ వరకు ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్లిప్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇక్కడ గ్రాఫ్స్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కీ ఫ్రేమ్ ఆప్షన్ పక్కన ఇక్కడ గ్రాఫ్స్ ఉంటుంది. అక్కడ గ్రాఫ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి ఇక్కడ ఫ్లో అనే ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని అప్లై చేసుకొని ఇదే విధంగా నెక్స్ట్ క్లిప్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిప్ దానికి కూడా ఈ విధంగా ఫ్లో అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ నెక్స్ట్ క్లిప్ అవుతుంది. సో దీనికి కూడా ఫ్లో అనే ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్కి ఈ ఫ్లో అనే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో నేను అన్ని క్లిప్స్కి యాడ్ చేసుకుంటాను చూడండి. సో ఇక్కడ నేను అన్ని క్లిప్స్కి ఫ్లో వన్ ఎఫెక్ట్, గ్రాఫ్స్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ క్లిప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి మనం స్విష్ ఎఫెక్ట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ కొంచెం ఇది స్క్రోలింగ్ చేసుకుంటే ఆ ఇన్ యానిమేషన్ ఎఫెక్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్విష్ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ, ఇది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని ఇవ్వాలి. ఇది వచ్చేసి మనకు ఆఫ్ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని నేను నా ఈ ఫస్ట్ క్లిప్ అనేది 2 సెకండ్ ఉంది కాబట్టి దీన్ని డ్యూరేషన్ నేను 1 సెకండ్ పెట్టుకుంటాను. అదే మీ క్లిప్ యొక్క డ్యూరేషన్ 5 సెకండ్ ఉంటే ఈ ఎఫెక్ట్ని మీరు 2.5 సెకండ్ ఆ విధంగా పెట్టుకోవాలి. అంటే 0.5% వరకు పెట్టుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ క్లిప్ కూడా మనం ఇన్ యానిమేషన్ వచ్చేసి ఈ స్విచ్ ఎఫెక్ట్ని ఇవ్వాలి. సో దీని డ్యూరేషన్ కూడా 1 సెకండ్ అనేది ఉండాలి. సో ఎందుకంటే అది ఆ పార్ట్ అనేది 2 సెకండ్ ఉంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సెకండ్ క్లిప్, థర్డ్ క్లిప్ ఉంటుంది. సో దానికి కూడా స్విచ్ ఎఫెక్ట్ ఇవ్వాలి అండ్ అది కూడా ఆఫ్ ఉండాలన్నమాట. అంటే 1 సెకండ్ వరకు, 2 సెకండ్ వీడియో క్లిప్ ఉంది కాబట్టి 1 సెకండ్ వరకు ఉండాలి. సో ఇదే విధంగా నేను అన్ని క్లిప్స్కి ఇదే ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను అన్ని క్లిప్స్కి ఈ విధంగా ఇన్ యానిమేషన్ అనేది స్విచ్ ఇన్ యానిమేషన్ అనేది ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ అవుట్ యానిమేషన్ ఇవ్వాలి. ఫస్ట్ క్లిప్ మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ మీద ఇవ్వాలి. నెక్స్ట్ అవుట్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేసారనమాట. సో దీని డ్యూరేషన్ వచ్చేసి 0.2 సెకండ్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఈ విధంగా అన్ని క్లిప్స్కి కూడా ఫేడ్ అవుట్ యానిమేషన్ అనేది ఇవ్వాలి అండ్ అన్ని క్లిప్స్ యొక్క ఈ ఫేడ్ అవుట్ యానిమేషన్ డ్యూరేషన్ అనేది 0.2 సెకండ్ వరకు ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు నేను అన్ని క్లిప్స్కి కూడా ఈ ఫేడ్ అవుట్ యానిమేషన్ ఇచ్చేస్తాను అండ్ అన్ని క్లిప్స్కి కూడా లాస్ట్లో ఇక్కడ 0.2 సెకండ్ వచ్చే విధంగా చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను అన్ని క్లిప్స్కి కూడా
లాస్ట్లో ఫేడ్ అవుట్ ఎనిమేషన్ అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకు స్మూత్ ట్రాన్సిషన్ లైక్ ఏఈ ఎఫెక్ట్ అని మనకు వచ్చేస్తుంది అనమాట. చాలా స్మూత్గా అనేది మనకు ట్రాన్సిషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు మీ వీడియోస్లో స్మూత్గా ఇలాంటి ట్రాన్సిషన్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక టాప్లో ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఫ్రేమ్ రేట్ అనేది 60 చేసుకోవాలి. ఇక్కడ మీరు 1080pకి సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫ్రేమ్ రేట్ అనేది 60 చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది. సో 60 చేసుకొని దీన్ని ఈజీగా మీ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.